హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. ఈరోజు మనం విజయనగర్ కాలనీ వచ్చాము ఖమ్మంలో. సో ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ పేరుతో జెండాలు తయారు చేస్తూ ఉంటారనమాట. ఇది వీరు 2014-15 ప్రాంతంలో తెలంగాణ ఏర్పడేటప్పుడు చేయటం మొదలుపెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరు ఉమెన్ ఎంపవర్మెంట్ కింద ఎంతోమంది మహిళలకి ఇక్కడ ఉపాధి కలుగుతూ ఉంది. సో అదే క్రమంలో ఇక్కడ ఫ్లాగ్స్ చేస్తూ ఉంటారు. ఆ ఫ్లాగ్స్ చేసే విధానంలో కూడా ఒక సైజ్ అని కాదు, ఎంత పెద్ద సైజు ఇచ్చినా వాళ్ళు దాన్ని చేయడానికి ముందుకొచ్చారు. అతి పెద్ద జెండాని కూడా ఫస్ట్ టైం కేసీఆర్ గారు ఆధ్వర్యంలో వీరే ఆ జెండాని రూపొందించారు. అలాగే ఇప్పుడు ఇక్కడ మనకి ఎంపవర్మెంట్ నడిపిస్తున్న మహిళలు ఉన్నారు. సరే, ఇక్కడ ఉన్న మహిళలతో మాట్లాడి అసలు ఎప్పుడు ఎలా మొదలుపెట్టారు, ఎలా అనిపిస్తుంది, ఎలా సాగుతుంది ఈ విధానం అనేది తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు స్నిగ్ధ అండి. స్నిగ్ధ గారు చెప్పండి, ఫస్ట్ ఖమ్మం మనం గర్వించదగ్గ పని చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడి నుంచే దేశానికి, రాష్ట్రాలకి, అందరికి కూడా ఇక్కడ నుంచి ఎక్కువ మట్టికి పెద్ద మొత్తంలో సప్లై చేసేదంటే మీరే అని చెప్తున్నారు. సో దాని గురించి చెప్పండి. ఖమ్మం నుండి మనము దేశం మొత్తం జెండాలు ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మన తెలంగాణ, మన ఖమ్మము ఇంత గొప్ప పని చేస్తుంది దేశం కోసం అని నాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ మీకు ఆర్డర్ ఇవ్వడం కూడా కేసీఆర్ దగ్గర నుంచే వచ్చింది. అది ఒక ఛాలెంజింగ్గా తీసుకొని చేశారని కూడా గతంలో కూడా విన్నాము. దాని గురించి చెప్పండి. కేసీఆర్ గారు సెకండ్ తెలంగాణ డే ఫార్మేషన్ రోజుకి పెద్ద జాతీయ జెండా మన హైదరాబాద్ నడిబొడ్డున ఉండాలి అని చెప్పి ట్యాంక్ బండ్లో 291 ఫీట్ ఫ్లాగ్ మాస్ట్ ఇన్స్టలేషన్ చేయించారు. అయితే ఫ్లాగ్ మన తెలంగాణ నుంచే రావాలి ఫ్లాగ్ అని చెప్పేసి సార్ కూడా వెతకడం జరిగింది. స్క్రోలింగ్స్ కూడా ఇచ్చారు టీవీలోను. అప్పుడు సంజీరావు గారు, పద్మావతి గారు, మా అత్తయ్య, మావయ్య పూర్వ అనుభవం ఉంది, జెండాలు చేసే అనుభవం ఉంది. ఒక హాబీలాగా వాళ్ళు ఒక 20 సంవత్సరాలు జెండాల మీద పనిచేసి ఉన్నారు. అది ఆ ప్రొఫైల్ తీసుకొని కేసీఆర్ గారిని, గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్పుడు మన తెలంగాణ వాళ్ళకి, మన ఖమ్మం వాళ్ళకి ముందు అవకాశం ఇద్దామని చెప్పి అది 72/108 ఫీట్ జెండా అండి. అది ఫస్ట్ టైం చేయడము. అది చాలా రిస్క్తో కూడిన పనే. ఎందుకంటే ఫస్ట్ టైం అంత పెద్ద స్కేల్లో జెండా చేయడం అన్నదంటే అంత ఈజీ పని కాదు. అలాగా ముందు పూర్వ అనుభవం ఉంది, జెండాలు చేసే అనుభవం ఉంది. ఆ క్లాత్ మెజర్మెంట్స్ అవన్నీ చూసుకొని మామయ్య, అత్తమ్మ, ఇంకా కొంతమంది టైలర్ సహకారంతో జెండా నిర్మించడం జరిగింది, రూపొందించడం. సో అక్కడ మొదలైన అతిపెద్ద జెండాలు తయారు చేసే దాంట్లో పేరు మోసిన మీకు అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని వందల జెండాలు ఏ స్టేట్స్కి, ఏ రాష్ట్రాలకి, ఏ జిల్లాలకి ఎంతెంత వెళ్తూ ఉంటాయి? ఎన్ని జెండాలు అంటే ఇప్పటిదాకా లెక్కబెట్టలేదు సార్. ఎందుకంటే రోజు జెండా మేము పంపిస్తూనే ఉంటాము. మనకి ఇండియా మొత్తంలో ఒక 19 స్టేట్స్ వరకు, 19 రాష్ట్రాల వరకు అయితే మేము జెండాలు సప్లై చేయడం జరిగింది. రైల్వేసే కానీ, మున్సిపల్ కార్పొరేషన్సే కానీ అన్ని. సో అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నట్లే ఇక్కడ లకారం ట్యాంక్ బండ్ దగ్గర కూడా ఉంటుంది. సో అది ఎప్పుడు చూసినా ఇదవుతుంటుంది. వాటి మెయింటెనెన్సెస్ ఎలా చేస్తూ ఉంటారు, ఎట్లా? అది చాలా రిస్క్తో కూడిన పని సార్. ఎందుకంటే మేము ఎప్పుడు జెండా చినగకుండా చూసుకుంటాము. అది ఖచ్చితంగా చినుగుతుంది జెండా. తయారు చేయటమే కాకుండా మెయింటెనెన్స్ బాధ్యతలు కూడా మీరే తీసుకుంటున్నారు? అవును సార్, మెయింటెనెన్స్ బాధ్యతలు కూడా మేమే. ఎక్కడెక్కడైతే మున్సిపాలిటీస్ మాకు ఉన్నాయో 20/30 ఫీట్, 100 ఫీట్ పోల్స్, 150 ఫీట్ పోల్స్ ఎక్కడెక్కడైతే ఇన్స్టలేషన్ చేశారో తెలంగాణలో, అక్కడ మేము మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నారు ఉపాధి? నియర్లీ ఒక 30 to 40 మెంబర్స్ అయితే ఉన్నారు సార్ మా దగ్గర స్టాఫ్. మహిళలు ఎక్కువ ఉన్నారు. మాస్ల దగ్గర మాత్రం జెంట్సే వర్క్ చేయాలి. ఎందుకంటే అది కొంచెం వైర్ రోప్స్ అదంతా ఫ్లాగ్ అదంతా చూసుకోవాలి కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో మాత్రం కేవలం మహిళలే ఉన్నారు. అంటే మీకు ఏదైనా ఆర్డర్స్ భారీ మొత్తంలో వచ్చే ఇది ఎక్కడి నుంచి ఉంటుంది, ఎలాంటి ప్లేసెస్ నుంచి ఉంటాయి? మున్సిపాలిటీస్ సార్, మన తెలంగాణలో మున్సిపాలిటీస్ మెయిన్ అంతా మేమే చూసుకుంటున్నాము. ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్, మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫీసెస్. తర్వాత ప్రైవేట్గా కూడా ఉంటాయి సార్. ఓఎన్జీసీ కార్పొరేషన్ అని, తర్వాత బ్రహ్మ సమాజ్ అని, ఇలాగా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళ కస్టమైజ్డ్ ఫ్లాగ్స్ ఇస్తూ ఉంటారు. అది ఎంత సైజ్ అయినా సరే మేము ఖచ్చితంగా చేసి ఇస్తాము. సో ఇంకా చెప్పండి, మీకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహకారం దొరుకుతుంది? ఇక్కడ నేను చూసినట్లయితే అతి చిన్న ప్లేస్ ఇది. అంతంత పెద్ద జెండాలు తయారు చేయడానికి ఈ ప్లేస్ కూడా సరిపడన్న ప్లేస్ లాగా లేదు.
మీకు సహకారం ఉందా? అసలు ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో ఉండరని నేను భావిస్తున్నాను. గవర్నమెంట్ నుంచి సహకారం అంటే సార్ ప్లేస్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు గవర్నమెంట్ నుంచి ఏదైనా కొంచెం ప్లేస్ ఏమన్నా అలొకేట్ చేస్తే బాగుంటుందని మా కోరిక సార్. చాలా కంజెస్టెడ్గా చాలా ఇరుకుగా ఉంది సార్. అది కొంచెం గవర్నమెంట్ ఏదైనా ప్లేస్ అలొకేట్ చేస్తే మాకు కూడా చాలా ఫ్రీగా చేసుకుంటాము, ఇంకా ఈజీగా చేసుకుంటాము. సో ఇప్పుడు మీకున్న డిమాండ్ అండ్ సప్లై మీద మీరు ఎంతవరకు ముందుకెళ్ళగలుగుతున్నారు? అక్కడికి ఆగిపోయారా? ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉండి ఇలాంటి ప్లేసులు లేకపోవడం వల్ల ఆగిపోవాల్సి వస్తుంది? ఇప్పుడు వరకైతే అలాంటి ఇబ్బంది రాలేదు సార్. ఎందుకంటే జాతీయ జెండా కావాలి అంటే మేము ఎప్పుడు వెనుదిరిగింది లేదు. 24 hours అయినా సరే స్టాఫ్ మార్నింగ్ 3 o'clock వరకైనా సరే కూర్చొని చేసిన రోజులు ఉన్నాయి. లేడీస్ అయినా సరే తెల్లవారుజామున 3-4 వరకు కూర్చొని వాళ్ళు జెండా కుట్టి ఇచ్చాకనే వాళ్ళు ఇండ్లకి వెళ్ళేవాళ్ళు. 3-4 వరకు కూర్చొని కుట్టడం అంటే అంత ఈజీ పని కాదు. కానీ జాతీయ జెండా ఎవరైనా అడిగితే మేము అది ఇవ్వలేని పరిస్థితుల్లో మేము ఇప్పటివరకైతే మేము లేము, ఉండము కూడా, ఉండబోము కూడా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు చూసినట్లయితే మీరు ఇలా ఉంటున్నారు, ఒక చిన్న పాపను పెట్టుకొని ఇక్కడే పని చేసుకుంటూ మహిళలందరూ కూడా వాళ్ళ ఇబ్బందులు ఇంత ఇది ఉన్నా కానీ ముందుకెళ్తారు. సో ఫైనల్గా మీరు చెప్పాలంటే సుమన్ టీవీ తరపు నుంచి మీరు ప్రభుత్వాన్ని ఏమైనా చెప్పదలుచుకుని ఉంటే చెప్పండి. అదే సార్, ప్లేస్ అలొకేట్ చేస్తే మేము చాలా సంతోషిస్తాము. అది మాత్రం ఒక కోరిక ఉంది సార్. అలాగే ఇక్కడికి వచ్చేవరకు ఇక్కడ జెండాలు తీసుకోవడానికి ఇప్పుడు ఆల్రెడీ రేపు రాబోతున్న 80వ గణతంత్ర దినోత్సవం కానీ లేకపోతే మన ఇండిపెండెన్స్ డే కానీ వీటన్నిటికి కానీ ఇక్కడికే వస్తూ ఉంటారు. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ముందుగా సుమన్ టీవీ వారికి నమస్తే అండి. మేము ఖమ్మం 3 టౌన్ ప్రాంతమైన ప్రకాష్ నగర్ నుంచి వచ్చాము. ప్రకాష్ నగర్లో నూతనంగా ఏర్పడిన ప్రొఫెసర్ కె జయశంకర్ పార్క్ వాకింగ్ పార్క్ నుంచి మేము వాకర్స్ అందరం మేము వచ్చాము. మా అధ్యక్షులు వెంకన్న గారి సహకారంతో ఈ సంవత్సరం నూతనంగా జెండా నిర్మాణం చేపట్టాం. ఆ నిర్మాణ కార్యక్రమం అయిపోయిన తర్వాత మిగతా అన్ని కార్యక్రమాల్లో చివరిగా ఈ మేడం గారి గురించి మేము మా ప్రాంతంలో కూడా చాలా తెలుసుకున్నాము. ఖమ్మంలో ఏ పబ్లిక్ ప్లేసెస్ అయినా ప్రైవేట్ ప్లేసెస్ అయినా మేడం గారే జెండాలు సప్లై చేస్తారని తెలుసుకొని ఇక్కడికి వచ్చాము. ఖమ్మంలో నుంచే ఎక్కువ రాష్ట్రాలకి ఇక్కడి నుంచే సప్లై జరుగుతూ ఉంది. మన ఖమ్మంలోనే ఉండి ఇలాంటి ఉమెన్ ఎంపవర్మెంట్కి మంచి సహకరిస్తున్న దానికి మన ఖమ్మం మంచి గర్వించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. సో మీరు చెప్పండి. ఈ సిగ్నా మేడం మన జాతీయ జెండాలు మిగతా సంబంధించిన జెండాలు తయారు చేయడానికి లేడీస్ అయినా కూడా వాళ్ళ కృషిని వాళ్ళ యొక్క చర్యని మనం అభినందించాలి. స్థానికంగా కూడా అందరూ కూడా అభినందించడం జరుగుతుంది. ఇకపోతే మనం చూద్దాం, వీళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. లేడీస్ విషయంలో కూడా వాళ్ళకి సరైన ప్లేస్ కానీ ఇది కానీ లేదు. అంటే చూడొచ్చు, కళ్ళ ముందు మనకు కనిపిస్తూ ఉంది. వీళ్ళు వేసుకునే స్టాక్కి సరైన ఇది లేదు. అలాగే ఇక్కడ చూడొచ్చు, లోపల కూడా చూడండి, ఎంత ఒక చిన్న గదిలో 2 గదులు ఉన్న ఈ చిన్న వీటిల్లో చేస్తున్నారు. అతి పెద్ద భారీ ఫ్లాగ్స్ అయితే ప్యాకింగ్ అవుతూ ఉన్నాయి. సో చూడండి, అది చిన్నది ఇక్కడే కుట్టడము, ఇక్కడే దాన్ని ప్యాక్ చేసుకోవడం లాంటివి కూడా ఉన్నాయి. సో వీళ్ళు ఇందాక చెప్పిన వాటిల్లో కూడా వాళ్ళకి స్థలం ప్రభుత్వం కేటాయిస్తే మాకు కొంచెం వెసులుబాటుగా ఉంటుంది, ఇంకొంతమందికి ఉపాధి కల్పించడానికి, ఇది ఇంకొంచెం విస్తరించడానికి కూడా ఉంటుందని అయితే చెప్పొచ్చు. చూడండి, వీళ్ళకి పెట్టుకోవడానికి ఉండడానికి ఎంత పెద్ద ఫ్లాగ్స్ చేస్తున్నప్పుడు మాకు కొంచెం ప్రభుత్వం నుంచి కూడా సహకరిస్తే బాగుంటుందనేది చెప్తా ఉన్నారు. చూడండి, సో వాళ్ళకి ఇంత చిన్న గదుల్లో ఉన్నారు, వాళ్ళకి పెట్టుకోవడానికి పార్సల్స్ చేయడానికి కూడా లేదు. చూడండి, ఏం పేరమ్మా? రమణ. ఎప్పటి నుంచి పని చేస్తున్నారు? 10 సంవత్సరాలు అవుతుంది నేను చేయబట్టి. సో ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది, అందరం ఆడవాళ్ళం కలిసి చేయటం హ్యాపీగా ఉంది మాకు. సో మీకు ఇక్కడ ప్లేస్ సరిగా లేదంటున్నారు కదా? ప్లేస్ లేదు, పెద్ద జెండాలు చుట్టడానికి మాకు ఇరుకైతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇది 120/80 అట, చాలా పెద్ద జెండా. ఇది ఎక్కడికి వెళ్తుంది ఏంటి వీటి వివరాలు చూద్దాము. చూసా మేడం, ఇప్పుడు లోపలైతే చూశాను, చాలా కంజెస్టెడ్గా అయినా సరే ఓపిక్గా చేసుకుంటున్నారు మీ అవసరానికి తగ్గట్టు. సో చెప్పండి, ఇప్పుడు ఇక్కడ మన ఎదురుగా కనిపిస్తున్న ఇంత పెద్ద ఫ్లాగ్ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి పంపిస్తున్నారు? హోస్పేట్ మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్తుంది, కర్ణాటక. ఓకే. సో ఇక్కడ మెయింటెనెన్స్కి వచ్చేవరకు అంతంత పెద్ద జెండాలని మెయింటైన్ చేయాలంటే కూడా చాలా కష్టసాధ్యమైన విషయమే. సో వాటిని ఎన్నాళ్ళకి ఒకసారి మార్చాల్సి వస్తుంది?
ఇది సార్ జెండా ఎన్ని రోజులు అన్నది ఏమి ఉండదు సార్, ఎందుకంటే అంత ఎత్తు మీద జెండా ఎప్పుడు చినుగుతుంది ఆ వెదర్ కండిషన్స్కి, గాలికి కానీ లేదా వర్షానికి కానీ మనం చెప్పలేము. అంత హైట్లో విండ్ స్పీడ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఇన్ని రోజులు వస్తుంది ఖచ్చితంగా జెండా అని అయితే మేము కన్ఫర్మేషన్ ఇవ్వలేము. సో నెక్స్ట్ చెప్పాలంటే మన లక్కారం ట్యాంక్ బండ్ దగ్గర ఏదైతే పెద్దది ఉందో అది ఎట్లా మెయింటైన్ చేస్తుంటారు, ఎలా ఉంటుంది దాని మెయింటెనెన్స్? సార్ లక్కారం ట్యాంక్ బండ్ మాస్ట్ వచ్చేసి 100 feet సార్, దానికి మేము 20 by 30 feet జెండా వాడుతున్నాము. అయితే దానికి సార్ ఇక్కడ కొంచెం ఖమ్మంలో ఎక్కువ వర్షం పడినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఆ గాలికి జెండా దించడం కూడా ఒక్కొక్కసారి చాలా కష్టంగా ఉంటుంది. స్టాఫ్ కొంచెం ఇబ్బంది పడి జెండా దించుతారు. అదే ఎప్పుడైతే జెండా కొంచెం కార్నర్స్లో చినగడం అలా జరుగుతుందో మేము వెంటనే దాన్ని దింపించేసి దాన్ని రిపేర్ చేసి ఎక్కించడం కానీ లేకపోతే రీప్లేస్మెంట్ చేయడం కానీ జరుగుతుంది. సో వాటికి మీ దగ్గర స్పేర్లో ఉంటాయా? వెంటనే వాటికి ఎప్పుడైనా కావాలనగానే వాటిని అందుబాటులో పెట్టుకుంటారా? ఖచ్చితంగా మేము అందుబాటులో మాకు జెండాలు ఉంటాయి. మీరు ఈ రూమ్ చూసినట్టయితే మొత్తం స్పేర్లో ఫ్లాగ్స్ పెట్టుకొని ఉంచుకుంటాం మేము, ఎందుకంటే ఏ మినిట్లో జెండా చినుగుతుందో తెలియదు కాబట్టి చినిగిన జెండా ఉంచకూడదు, అలాగే మాస్ట్ ఖాళీగా ఉంచకూడదు. కాబట్టి మేము ఖచ్చితంగా స్పేర్లో పెట్టుకొని జాతీయ జెండా ఎప్పుడు ఎగిరేటట్టే చూస్తూ ఉంటాము. ఎగ్జాక్ట్. అయితే మీకు మెయింటెనెన్స్ అనేది వాతావరణాన్ని బట్టి మెయింటెనెన్స్ అనేది వస్తూ ఉంటుంది? అవును సార్, వాతావరణాన్ని బట్టి, వర్షాన్ని బట్టి, గాలిని బట్టి మేము చూసుకొని దాన్ని ముందే మాకు యాప్స్ ఉంటాయి, దానిలో విండ్ స్పీడ్ అది క్యాలిక్యులేట్ చేసుకొని అది చూపిస్తూ ఉంటుంది వాతావరణం. కాబట్టి మేము ఒక్కొక్కసారి బాగా వర్షం ఉంటుంది అంటే మేము ముందే జెండా దించేస్తాము. ఆ వర్షంలో జెండా ఉంచి చినిగేదాకా చూసుకోకుండా ముందే దించేసుకుంటాము. ఉమెన్ ఎంపవర్మెంట్ ద్వారా ఖమ్మంలో గర్వించదగ్గేటట్టు జెండాలు తయారు చేస్తూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ ముందుకు వెళ్తున్నారు. వాళ్ళ సాధక బాధలు కూడా ఇప్పుడు తెలియజేయడం జరిగింది. వాళ్ళకంటూ ఒక స్థలం ఉంటే బాగుంటుందని కూడా వాళ్ళు కోరుకోవడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం సహకరించాలని కోరుకుంటున్నారు.